మాకుంటుంది సారు 10 ఎకరాలు ఉండొచ్చు ఉంటుంది కానీ మా బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తే కూడా మేము అమ్ముకోలేము. ఇప్పుడు ఇల్లు లేక సర్పంచ్ ఆ పిచ్చిడు సార్ మా ఇంట్లో ఉన్నాం సర్పంచ్ ఆ ఇంట్లో ఇల్లు లేక కూడా మేము భూమి పొలం అమ్ముకోలేము. మా పట్ట భూమి స్వామి ఇంత ఇల్లు లేక కూడా నాకు 2 మన్మన్లు ఇప్పుడు ఇల్లు లేక కూడా సర్పంచ్ ఇంట్లో ఉన్న స్వామి నేను ఇంత మోసం చేస్తున్నాడు ఇంత అది చేస్తున్నాడు. 10 ఎకరాలు 10 ఎకరాల మీద ఏమన్నా అప్పు ఉందా? ఉన్నదేమో సార్ చెప్పాడు మా ఇంటి పెద్ద మంచి. ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి ఇక్కడ 15 రోజులు బట్టి కూర్చుంటున్నారు కదా? 6 ఎకరాలే ఉందంట సారు. నాకు తెలియదు భూమి సంగతి, నాకు చదువుకోలే. 6 ఎకరాలు పోతుంది. 6 ఎకరాలు ఎన్ని రోజులు బట్టి కూర్చున్నావు ఇక్కడ? 10 రోజులే సారు. 15 రోజులే 3 బిడ్డలు పెళ్లి చేసినా కానీ రాజకీయ నాయకులు అధికారులు పోలీసులు నాకు వాళ్ళందరూ తెలియదు సార్. పోలీసు వాళ్ళు అయితే వస్తారు మా ఊర్లోకి. ఏమంటారు? ఏం అనలేరు, ఇంకా మా దగ్గర రాలేరు రానియలేరు. కానీ నేనే కూర్చున్నాం సార్ అందరం. కానీ మాకు భూమి ఇడవము, భూమి పోతే భూమి ఇడవము. మా పెద్దలది, మా తాతలది, ముత్తాతలది అది సంపాదించిన భూమి మీద మేము బతికినాం. ఇల్లు లేక కూడా నేను గుంట అమ్ముకోలేదు. నా పిల్లగాడు ఇప్పుడు సర్పంచ్ ఇస్తే ఆ ఇంట్లో ఉన్నాం తెలుసు సారు. నా పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు, నా మన్మన్లు. మేము అప్పుల పాలు అవి కూడా మేము రోగాలు వచ్చి కూడా మేము అమ్ముకోలేము. అప్పు చేసుకొని బతుకున్నాం. ఇప్పుడు 10 ఉండొచ్చు, మాకు కూడా అప్పు చాలా ఉంది సామి. మేము ఇల్లు కూడా కట్టుకోలేము. మేము భూమి అయితే ఇవ్వము. ఇన్ని ఏళ్ళు అవుతుంది కదా నువ్వు ఇక్కడ ఉండబట్టి. చాలా మంది ముఖ్యమంత్రులు చాలా మంది లీడర్లు వచ్చిపోయారు కదా, వచ్చారు కానీ గుంజలేరు సామి, గుంజలే ఇయ్యలేరు. ఎవరు ఇంత పట్టు పట్టలేరు. ఇప్పుడైతే మాకు భూమే కావాలి. నాకు మాట్లాడడానికి కూడా పానం బాగాలేదు, మాట్లాడను. కానీ సర్పంచ్ పుణ్యం మూసారు. ఆయన పిల్లలు కూడా చెల్లు పట్టిస్తుండు. నాకు కొడుకు ఆయన కూడా. ఆ పిల్లలు రాత్రి కూడా పోతే మాకు గౌరవం అయింది సార్. ఇదేం పరిచయం ఆ బొక్కమల్ల పిల్లల బొక్కమల్ల చూడాడు ఆయన. ఆయనకు అంత అది ఉన్నది. పసి పిల్లలు నీకు పిల్లలు కారా, నీ కొడుకు కాడా, నీ ఎంట అప్పుడేమో కాళ్ళు పోకినావు, ఇప్పుడేమో వానికి చెప్పు తీసుకొని కొడుతున్నావు. నీకేం పుణ్యం వస్తుందా స్వామి? పుణ్యం రాదు. ఆయన కూడా తల్లి నా కొడుకే, ఆయన కూడా సర్పంచ్ అప్పుడు నా కొడుకే. ఇదంతా బాధ పెట్టాడు, పుణ్యం కాదు స్వామి. ఇదంతా పుణ్యం కాదు. మా భూములే మాకు కావాలి. భూములే మా భూమి మేము చచ్చిపోయినా సరే కానీ మా భూమి మాకు కావాలి. వదిలేము.